హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, తమ విశ్వాసముతో ప్రభువుని మెప్పు పొందుకున్న వ్యక్తులు, వారికి కలిగిన విశ్వాసం ద్వారా ప్రభువే మెచ్చుకునేటట్లు జీవించారు. దేవుడు ఆశ్చర్యపోయారు. వారి నుండి అటువంటి విశ్వాసం, అటువంటి భక్తిని దేవుడు ఊహించలేదు. సాధారణంగా ధనవంతులు దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుణ్ణి స్తుతించడం కానీ, దేవుని మీద ఆధారపడడం కానీ, అవసరతలో దేవుని వైపు చేయి చాచడం కానీ మనం చూడడం చాలా తక్కువ. వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభువుని నిజమైన రక్షకుడిగా తెలుసుకున్న తర్వాత తనకున్నదంత వ్యర్థమని గ్రహించాడు. తనకున్నది అంత వ్యర్థమని గ్రహించి చదువుదాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఆ వ్యక్తిని పాపిగాను, పాపాత్ముడుగాను, పెద్దలేమి చిన్నలేమి అందరూ ఆ వ్యక్తిని పాపాత్ముడుగా ఎంచారు. కారణం ఏమిటంటే ఈ వ్యక్తి సుంకపు గుత్తాదారుడు, అనగా పన్ను వసూలు చేసేవాడు. అలా పన్ను వసూలు చేస్తున్నప్పుడు ఆ పన్నులు భారం పడిన వారు, లేదా ఆ పన్నులు ఇస్తున్నవారు వారి జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వారు పన్ను కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా రక్తం పిండేసినట్లుగా బాకీని వసూలు చేసేవాడు. సుంకరి అయిన జక్కయ్య వస్తున్నాడంటే ఆ ప్రాంతంలో చాలామంది అదిరిపోయేవాళ్ళు. వాళ్ళ అవసరాల నిమిత్తం వచ్చి జక్కయ్య దగ్గర పొలం ఉంటే పొలము, ఇల్లుంటే ఇల్లు, వారికి ఏదన్నా ఉన్నట్లయితే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వారు తమ బాకీని చెల్లించలేకపోయినప్పుడు వారి ఇంటిని స్వాధీనం చేసుకునేవాడు, పొలాన్ని స్వాధీనం చేసుకునేవాడు, వారు ఏదైనా తాకట్టు పెట్టినట్లయితే బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకునేవాడు. ఇలా భయంకరంగా ధనము సంపాదిస్తున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ప్రజల రక్తాన్ని వడ్డీ రూపంలో పిండి తాను ధనవంతుడైపోతున్నాడు. అది గమనించిన వారు, యూదులైతేమి అక్కడ ఉన్న ప్రజలైతేమి, జక్కయ్యకు ఒక నామాన్ని ఇచ్చారు. ఏమిటంటే జక్కయ్య ఒక అంటరానివాడు, ఒక పాపి, మనుషుల యొక్క ధనాన్ని దోచుకుంటూ ఉన్నాడు, మనుషుల యొక్క మనశ్శాంతిని దోచుకుంటూ ఉన్నాడు అని ఆ వ్యక్తిని అంటరానివాడిగా చూశారు. ఆ వ్యక్తి వస్తున్నప్పుడు, ఇదిగో జక్కయ్య వస్తున్నాడు, వాడు పాపి, మనుషులు రక్తం పిండేసి వడ్డీ సంపాదించి లక్షాధికారిగా ఊరేగుతున్నాడు అని అతను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఏదైనా సరుకులు తీసుకోవాలని వెళ్ళినా, సమాజంలో కలుస్తున్న ఆ వ్యక్తిని ఎవ్వరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఒక అంటరానివాడిగా చూసేవారు. అంటరానివాడిగా చూసినప్పుడు ఆ వ్యక్తికి చాలా బాధ వేసింది. అయ్యో, ఎంత సంపాదిస్తేమి, ఎంత డబ్బు నాకుంటేమి, ఇదిగో ప్రజల దగ్గర ప్రేమను పొందుకోలేకపోతున్నాను, ప్రజలు ప్రేమించలేని వానిగా నేను జీవిస్తున్నాను, అందరూ ద్వేషించేవారిగా, అందరూ నన్ను ద్వేషించే వానిగా నేను జీవిస్తున్నాను. ఈ బ్రతుకు నాకొద్దు. నా బ్రతుకు మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నా బ్రతుకును మార్చి నాకు విలువనివ్వగలిగిన, నాకు విలువనిచ్చే దేవుడు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు జక్కయ్య ఒక మాట విన్నాడు. యేసు అనే దేవుడు ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు ఆయన. ఎంత తప్పు చేసినా, భయంకరమైన మోసం చేసినా, భయంకరమైన జీవితం జీవిస్తున్నా అటువంటి వ్యక్తులను ప్రేమించే వ్యక్తి, అటువంటి వ్యక్తులను చేరదీసే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తుని గురించి వినినప్పుడు జక్కయ్యకి ఆశ పుట్టింది. అయ్యా, నన్నందరూ ద్వేషించుకుంటున్నారు, ధనముంది, డబ్బుంది, పొలముంది, నాకు కావలసిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ నా జీవితంలో సంతోషం అనేదే లేదు. మనుషులు నన్ను ప్రేమించట్లేదు, కొన్నిసార్లు నా భార్య నన్ను ప్రేమించట్లేదు,
నా బిడ్డలే నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఆదరించట్లేదు, నాకు నా ఇంటిలోనే సమాధానము కరువైపోయింది, సంతోషం లేకుండా జీవిస్తున్నాను, ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నానంతే అని జక్కయ్య బహుగా బాధపడుతున్నాడు. అలా బహుగా బాధపడుతున్న జక్కయ్య, చదువుకుందాం. యేసు ఎవరో చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేక పోయెను. యేసు గురించి విన్నాడు. యేసును గురించి విన్నప్పుడు ఎంత పాపిష్టోడినైనా, ఎంత పాపాత్ముడినైనా, ఎంత అన్యాయస్తుడినైనా, ఎంత మోసగాడినైనా ఆయన క్షమిస్తాడు అని విన్నాడు. యేసు క్షమిస్తాడు అని తెలిసినప్పుడు జక్కయ్యకి ఆశ పుట్టింది. ఇదిగో నాలాంటి పాపాత్ముడు కూడా దేవుడు క్షమిస్తాడా, నాకు సంతోషాన్ని ఇస్తాడా, సమాధానాన్ని ఇస్తాడా, నెమ్మదిని ఇస్తాడా, నా జీవితాన్ని మారుస్తాడా, ఆయన ఎవరో చూడాలి, నా బ్రతుకు నేను మార్చుకోవాలని యేసు ఎవరో చూడాలి, యేసయ్య ఎలా ఉంటాడో చూడాలని ఆశతో వచ్చాడండి. కానీ అక్కడ తనకు ఎదురైంది నిరాశ. ఆశతో వచ్చాడు కానీ ఆ ఆశకు తగినట్లుగా యేసయ్యను చూడలేకపోయాడు. కారణము, ఇతను పొట్టిగా ఉన్నాడు. యేసు ప్రభుని చూడడానికి అనేక జన సమూహము గుంపులుగా వస్తున్నారు. ఆ గుంపులో యేసయ్యను చూడడం ఈ వ్యక్తికి వల్ల కాలేదు. ఇతనుకు అడ్డుగా మనుషులు ఏర్పడ్డారు. ఆ మనుషులు, పోరా జక్కయ్య, పొట్టివాడా, పాపాత్ముడా, నీకేం పని, అతన్ని అవహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అవమానాలు దిగమింగుకున్నాడు, అన్నీ దిగమింగుకున్నాడు. అర్థమైపోయింది, ఈ నా పొట్టి స్థితితో యేసు ప్రభును చూడడం సాధ్యం కాదు. అయితే నేనేం చేయాలి? ఏం చేశాడో చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండెను గనుక అతడు ముందుకు పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ప్రభుని నేను కలుసుకోవాలన్నా, యేసయ్యని నేను చూడాలన్నా, నా కల్లార యేసు ప్రభుని నేను చూడాలన్నా ఈ మనుషులతో ఉన్నట్లయితే నేను చూడలేను. అయితే ఏం చేయాలి? ఇదే మార్గం గుండా యేసు ప్రభు వస్తాడు. ఆ యేసు ప్రభు నేను చూడాలి అంటే నాలో ఆశను నేను చంపుకోకూడదని పరుగున వెళ్ళి తనకు ఎదురుగా ఉన్న ఆ మార్గంలో ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు. అలా మేడు చెట్టు ఎక్కి ఆ మేడు చెట్టు పై నుంచి యేసు ప్రభుని చూస్తున్నాడు. అలా ఈ మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూస్తున్నప్పుడు, ఆ మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూస్తున్నప్పుడు ఆలోచన చేశాడు, నేను పాపిని కదా, అందుకే దగ్గరగా ప్రభుని చూసే అవకాశం నాకు లేకపోయింది. నేను దుర్మార్గుణ్ణి కదా, నేను మోసగాన్ని కదా, నేను మనుషుల యొక్క రక్తం పిండేసినట్లు వాళ్ళు యొక్క డబ్బును తీసుకున్నాను కదా, అందుకే ప్రభుని దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కలేదు. దూరం నుంచి ఆయన చూసే భాగ్యము నాకు దక్కిందని ఆ మేడి చెట్టు మీద ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. తను పైనుండి ఆలోచన చేస్తున్నాడు, నాలాంటి పాపిష్టోన్ని, నాలాంటి దుర్మార్గుణ్ణి, నాలాంటి ఇటువంటి డబ్బు వసూలు చేసేవాడిని, మూర్ఖుణ్ణి ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఆయన దృష్టి నా మీద ఎందుకు ఉంటుంది? ఆయన దృష్టి నా మీద ఎందుకు ఉంటుంది అని చెట్టు ఎక్కిన జక్కయ్య అనుకుంటున్నాడు. జక్కయ్య యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, జక్కయ్య, ఈ మనుషులు నిన్ను ఆపేశారని, నేను నిన్ను పట్టించుకోనని, నీ బాధ నేను విననని, నీ అవసరాలు నేను తీర్చనని, ఇదిగో మనుషుల వల్లే నిన్ను త్రోసి వేస్తానని నువ్వు అనుకోవద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జక్కయ్య, త్వరగా మేడి చెట్టు మీద నుంచి కిందకి దిగిరా, ఈరోజు నీతో పాటు నీ ఇంట్లో ఉండబోతున్నాను. దేవుడు అంటాడు కదా, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను, ఎవడైనను నా స్వరం విని తీసినట్లయితే వానితో కలిసి నేను భోజనం చేస్తాను. ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించి ప్రభువుకు విధేయత కలిగి, విశ్వాసం కలిగి ముందుకు నడిచినట్లయితే దేవుడు నీతో పాటు నీ ఇంట్లో వస్తాడు. రావడమే కాదు, భోజనము కూడా చేయడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. అక్కడ ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు ఇష్టపడలేదు, తన తోటి పాటు నివసిస్తున్న ఇరుగు పొరుగు వారు ఇష్టపడలేదు, అక్కడ ఉన్న బంధువులు ఇష్టపడలేదు, కానీ యేసయ్య ఆయన మీద ఇష్టపడ్డాడు. ఈరోజు నిన్ను నన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, మనల్ని అసహించుకోవచ్చు, అవమానపరచవచ్చు, నిందించవచ్చు, కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు.
అలా యేసు ప్రభు చెప్పగానే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకొనెను. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, యేసయ్య జక్కయ్య దిగు అని అనగానే సంతోషముతో దిగి వచ్చాడు. అప్పటి వరకు జక్కయ్యకి సంతోషం లేదు. డబ్బు కలిగిన వాడు, పేరు కలిగిన వాడు, ప్రఖ్యాత కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు. కానీ యేసు తన జీవితంలో లేడు. యేసు తన జీవితంలో లేనప్పుడు ఆ వ్యక్తికి సంతోషము కూడా లేదు. ఈరోజు మనకు పేరు ఉండొచ్చు, ఈరోజు మనకు అధికారం ఉండొచ్చు, ఈరోజు మనకి డబ్బు ఉండొచ్చు, ఈరోజు మనకి పరపతి ఉండొచ్చు, ఈరోజు మనల్ని నలుగురు గౌరవించేవారు ఉండొచ్చు. కానీ యేసు లేకపోతే మనకు ఉన్నదంతా సున్నానే. ఎంత ఉన్నా మనం లేనివారమే. యేసు మనకు ఉండాలి. జక్కయ్య అనుకున్నాడు, ఇంత ఉంటే ఏమి, నా జీవితంలో దేవుడు లేకపోతే, నా జీవితంలో రక్షణ లేకపోతే, నా జీవితంలో మార్పు లేకపోతే నాకున్నవన్నీ సున్నానే అని ఆలోచన చేసి యేసు ప్రభుని ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాడు. సంతోషం అధికమైపోయింది. అప్పుడు దాకా సంతోషం లేదు, అప్పుడు దాకా నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో జక్కయ్యకి ఆనందమే అయింది. ఆనందంతో చేసిన పని, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చుచున్నాను. జక్కయ్య మొదటిగా యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. రెండవదిగా యేసు ప్రభుని కలుసుకోవాలని ఆశపడ్డాడు. మూడవదిగా పశ్చాత్తాపడుతున్నాడు. మూడవదిగా ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నేను బీదల దగ్గర అన్యాయంగా లాక్కున్నాను, అన్యాయంగా మోసం చేశాను, ఇబ్బంది పెట్టాను. ఇదిగో తండ్రి, నాకు కలిగినదంతా ఇప్పుడు బీదలకి నేను ఇచ్చేస్తాను. నాకు ఉన్నదంతా నేను బీదలకు పంచి పెడతాను. ఈ మార్పు ఎలా వచ్చింది? ఈ మార్పు ఎలా వచ్చిందంటే తన హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నట్లయితే మనలో జీవితంలో మార్పు వస్తుంది. మన జీవితంలో మార్పును చూస్తాం. మన జీవితంలో మార్పు చూడాలంటే మనలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు లేనంత వరకు జక్కయ్య ఒక మూర్ఖుడు. దేవుడు లేనంత వరకు జక్కయ్య ఒక పాపిష్టివాడు. దేవుడు లేనంత వరకు జక్కయ్య ఒక పనికి మాలినవాడు. చుట్టూ ఉన్నవారు అసహించుకునేవాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి తన ఇంటికి పిలిచాడో, జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నాకు కలిగినదంతా నేను బేదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. నేను ఎవని యొద్దైనను నేనేమైనా అన్యాయముగా ఏదైనాను తీసుకొని నెడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించుదనని ప్రభువుతో చెప్పాను. ప్రభువా, నేను చాలా అన్యాయస్తుని, చాలా దుర్మార్గుణ్ణి, నేను బహుగా దోచుకున్నవాడిని. ఇప్పుడున్న ధనమంతా ప్రజల దగ్గర దోచుకున్నదే. అన్యాయంగా వారి మీద వడ్డీల మీద వడ్డీలు వేసి ఇదిగో ధనం ఎక్కువగా సంపాదించాను. ఈ ధనం వల్ల నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఒకటి పోయేలోకి ఒక సమస్య నన్ను అలుముకుంటూ ఉంది. దానికి కారణం ఏమిటి అంటే అన్యాయంగా నేను ప్రజలను మోసం చేసి డబ్బు కూడా పెట్టాను. ఆ డబ్బుతో నాకు సంతోషం లేకుండానే పోయింది. ప్రభువా, మీరు నా ఎదుట ఉన్నప్పుడు నాకు సంతోషం వేస్తుంది, ఆనందంగా ఉన్నాను, సుఖవంతంగా ఉన్నాను. నాకు ఇక్కడ ఉన్నదంతా నాకు వ్యర్థమే. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే ప్రభువా, 4 ఎంతలు నేను అతనికి చెల్లిస్తాను. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ఆ భక్తిని చూసిన ప్రభు ఆశ్చర్యపోయాడు, మెచ్చుకొని అంటున్నాడు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. దేవుడు మెచ్చుకునేటట్లు జీవించాడు ఒక ధనవంతుడు. దేవుడు తన జీవితంలో లేనప్పుడు దరిద్రంగా ధనవంతుడే, కానీ దరిద్రత తనను అలుముకుంటుంది. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడో దేవుని చేత మెప్పు పొందుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ రావాలంటే, ఇంటిలో సమాధానం రావాలంటే, ఇంటిలో నెమ్మది రావాలంటే ఇంటిలో యేసు ఉండాలి.
ఎవరి ఇంట్లో అయితే యేసు ఉంటాడో, ఎవరి ఇళ్ళల్లో అయితే యేసయ్యకి చోటు ఉంటుందో ఆ ఇంటికి రక్షణ వస్తుంది, ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంటిలో నెమ్మది ఉంటుంది. మొదటి వ్యక్తి జక్కయ్య దేవుణ్ణి సంతోషపెట్టాడు.